హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ పెసరపప్పుతో పునుగులు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నా. ఫస్ట్ మనం సాయి పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఇది 1 గంటలో నానిపోతుంది. గంట తర్వాత ఈ పప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని గ్రైండర్లో వేసుకోవాలి. ఈ పప్పు మనకి మెత్తని పిండిలా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. పప్పు ఇలా గ్రైండ్ అవుతున్నప్పుడే మనం ఇందులో 2 పచ్చిమిరపకాయలు చిన్నగా ముక్కలుగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి స్పైసీగా ఉంటాయి. అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. పిండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, చిల్లీ అండ్ అల్లం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని ఇలా చిన్న బాల్స్ కింద తీసుకుని ఆయిల్ వేడెక్కాక అందులో వేసేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీ పెసరపప్పుతో పునుకులు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.